దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం అనగానే ఊరంతా కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉన్నారు. అయితే ఈ ఆనందము కైకేయి దాసి అయిన మందరకు మాత్రం నచ్చలేదు. తన దగ్గరికి వెళ్ళి నేను నిన్ను దాసిగా చూడలేను, శ్రీరాముడు రాజు అయితే నువ్వు కౌసల్యాదేవికి దాసిలాగా ఉండాల్సి వస్తుందని తన మనసులో విషం నింపింది. కైకేయి తన నగలు తీసేసి కోపగృహంలోకి వెళ్ళి నేల మీద పడుకుంటుంది. దశరథుడు కైకేయిని బుజ్జగించడానికి వచ్చినప్పుడు ఆమె తనకు పాతబాకి ఉన్న 2 వారాలను కోరుతుంది. పూర్వం సంబరాసురుడితో యుద్ధం చేసేటప్పుడు కైకేయి దశరథుని ప్రాణాలను కాపాడుతుంది. దానికి మెచ్చి ఆయన అప్పట్లోనే 2 వరాలు ఇస్తానంటే అవసరమైనప్పుడు కోరుకుంటాను అని అంటుంది. ఆ సమయం ఇప్పుడే అని చెప్పి కైకేయి అనుకుంటుంది. అయితే మొదటి వరంగా తను భరతుడికి పట్టాభిషేకం జరగాలి అని అడిగింది. రెండవ వరంగా రాముడు తను 14 ఏళ్ల పాటు కారుణ్యంలో శ్రీరాముడు వనవాసం చేయాలి అని కూడా చెప్తుంది. అయితే దీనికి బాధకు గురి అయిన దశరథుడు నేను అలా చేయలేను అంటాడు. కానీ కైకేయి ఇచ్చిన మాట తప్పకూడదు అని కూడా అంటుంది. ఇక నుంచి మనం దశరథుడు బాధతో రామ, నేను ఆనాడు ఇచ్చిన మాట ఈ రోజు నిన్ను అడవికి పంపేలాగా చేస్తుంది అని గుండె ముక్కలైపోయేలాగా ఏడుస్తాడు. మరోపక్క కైకేయి మహారాజా, రఘువంశం అంటేనే మాట కోసం ప్రాణాలు ఇచ్చే వంశం, మీరు వరం ఇచ్చారు, ఇప్పుడు నెరవేర్చండి అని అంటూ ఉంటుంది. శ్రీరాముడు తండ్రి, పితృవాక్య పరిపాలన కన్నా నాకు ఈ రాజ్యమే ముఖ్యం కాదు, మీ మాట నెరవేర్చడమే నా కర్తవ్యం అంటూ ముందుకు సాగుతాడు. ఈలోపు సీతమ్మ వారు కూడా స్వామి మీ వెంటే నేను ఉంటాను, మిమ్మల్ని విడిచి ఉండలేను, నా అడుగులు కూడా మీతోనే ఉంటాయి అని చెప్పి అంటుంది. సీత, ఇది వనవాసం, అక్కడ రాళ్ళు రప్పులు అన్నీ ఉంటాయి, కష్టాలు కూడా ఉంటాయి, అయినా సరే మీరు లేనిదే నేనైతే ఉండలేను స్వామి, అదే నాకు పెద్ద కష్టం అంటుంది సీతామాత. లక్ష్మణుడు కూడా అన్నయ్య మీరు లేనిది ఈ లక్ష్మణుడు లేడు, మీ సేవ చేయడమే నా జీవిత పరమార్థం, నేను కూడా మీతో వస్తాను అని ముగ్గురు కలిసి అయోధ్య రాజ్యవీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంటే వెనుక నుంచి దశరథుడు ఎంతో బాధపడుతూ రామా రామా వెళ్ళొద్దు నాయనా అని ఏడుస్తూ ఉంటాడు. సీతారాములతో పాటు వారి యొక్క రక్షణే తన కర్తవ్యంగా భావించిన లక్ష్మణుడు వారితో పాటే వనవాసానికి కూడా బయలుదేరాడు. అతని భార్య అయిన ఊర్మిళ మాత్రం ఒక్క మాట కూడా అడగలేదు, కనీసం తనని ఆపలేదు కూడా, అయినా ఆమె ఏడవలేదు కూడా. అయితే శ్రీరామునితో పాటు ఉండడమే తనకి కూడా గౌరవంగా ఉంటుంది అని చెప్పి తనను పంపించింది. కొన్ని కథలలో లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్రపోకుండా ఉంటే, అయితే ఆ 14 సంవత్సరాలు తన యొక్క భారాన్ని యోగనిద్రలో ఊర్మిళ తీసుకుంది అని కూడా చెప్తారు. లక్ష్మణుడు ఒక యోధుడైతే రామాయణంలో ఊర్మిళ యొక్క త్యాగం అతనికి శక్తి, కానీ ఈమె గురించి చాలామందికి కూడా తెలియదు. రామాయణంలో యుద్ధవీరులే కాదు, మౌనంగా పోరాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఊర్మిళ మొదటి వ్యక్తి. రాజ్యంలో అందరూ ముందుకు సాగుతున్నారు, కానీ ఊర్మిళ సమయం మాత్రం అక్కడే ఆగిపోయింది, శూన్యంలో. పెళ్లి సమయంలో జంతువులను బలిస్తున్నారు అని తెలిసిన శబరి ఆ పెళ్లి నుంచి అడవికి పారిపోతుంది. అలాగ తను మాతంగ మహర్షి ఆశ్రమంకి చేరుకుంటుంది. అక్కడ ఆశ్రమంలో తన సేవలోనే ఉంటుంది. మాతంగ మహర్షి చనిపోయే ముందు తను నీ కోసం నీ భక్తికి మెచ్చి ఆ శ్రీరాముడు ఒకరోజు ఖచ్చితంగా ఈ ఆశ్రమానికి వస్తాడు, అప్పటి వరకు నువ్వు వేచి ఉండు అని చెప్పి తనకు చెప్పడంతో అప్పటి నుంచి శబరి అలాగా వేచి చూస్తూ ప్రతిరోజు ఆశ్రమాన్ని శుభ్రపరుస్తూ తీయని పండ్లను ఏరుతూనే ఉంటుంది. అలాగ రోజులు సంవత్సరాలు అయ్యాయి, సంవత్సరాలు దశాబ్దాలు అయ్యాయి. అయితే ఆ రోజు రానే వచ్చింది. శ్రీరాముడు లక్ష్మణుడు సీత సమేతంగా ఆశ్రమానికి చేరుకున్నాడు. శబరి ఆనందంతో తను తీసుకొచ్చిన పండ్లను తను ఎంగిలి చేసి అంటే పరీక్షించి మరి శ్రీరాముడికి ఇచ్చింది. అక్కడ అందరికీ కూడా ఎంగిలి చేసినట్లు కనిపిస్తుంది, కానీ అది భక్తి. భక్తికి జాతి, స్థితి, లింగ భేదం లాంటిది ఏమీ ఉండదు. కేవలం శబరిలాగా ఓపికగా నిరీక్షిస్తూ ఉండడమే. ఇక్కడ శ్రీరాముడు ఎంగిలి పళ్ళు తిన్నది శబరి మీద భక్తితోనే చూశాడు తప్ప ఎంగిలి పళ్ళని చూడలేదు. ఒకరోజు సీత, రాముడు, లక్ష్మణుడు ముగ్గురు వనవాసంలో ఉండగా అటుగా వెళ్తున్న బంగారు లేడిని సీతాదేవి చూసి దాని అందానికి ముగ్ధురాలయ్యే స్వామి నాకు ఆ లేడి కావాలి, నాకు తీసుకొచ్చి ఇవ్వండి అని రాముడిని అడిగితే రాముడు తన కోసం అని చెప్పి ఆ లేడి కోసం వెళ్తుండగా లక్ష్మణుడు వారించాడు. అన్నయ్య అది మాయావిలాగా ఉంది, వద్దు అని చెప్పినా నా సీత అడిగింది నేను తీసుకువస్తాను అని చెప్పి రాముడు వెళ్ళాడు. అయితే రాముడికి అది మారీచుడని అర్థమయ్యి వెంటనే తను ధనుర్బాణాలు వదిలాడు. అప్పుడు మారుచి తన రూపంని దాల్చి వెంటనే హా లక్ష్మణ, హా సీత అన్నాడు. ఇప్పుడు మొదలైంది రామాయణంలో ప్రముఖ ఘట్టం అన్నది. హాయ్, అలా చూసి వెళ్ళిపోకుండా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మారీచుడు హా లక్ష్మణ, హా సీత అని అరిచిన అరుపులు రాముడు గొంతుతో అరవడంతో సీతమ్మ చాలా కంగారు పడింది. సీతమ్మకి రాముడికి ఏమన్నా అయ్యిందేమో అన్న భయంతో లక్ష్మణుడిని వెళ్ళి చూడమంది. లక్ష్మణుడు తన అన్న మీద నమ్మకంతో అన్నకేమీ అవ్వదు, ఇదేదో మాయా పన్నగంలాగా ఉంది వదినమ్మ అని చెప్పి అంటే, లేదు నువ్వు కావాలని ఇక్కడి నుంచి వెళ్ళడం లేదు అని చెప్పి అనడంతో లక్ష్మణుడు బాధపడి అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అయితే లక్ష్మణుడు అక్కడ ఒక రేఖ గీసి, సీతమ్మ తల్లి నువ్వు ఈ గీత దాటి బయటికి రావద్దు, ఈ రేఖ నీకు రక్షణ, ఒకవేళ ఈ రేఖ దాటి లోపలికి ఎవరైనా ప్రవేశిస్తే వారు భస్మమైపోతారు. లక్ష్మణుడు వెళ్ళిన వెంటనే అక్కడే పొంచి ఉన్న రావణుడు ఒక వృద్ధ సన్యాసి రూపంలో భవతీ భిక్షాన్ దేహి అని అక్కడికి వచ్చాడు.
అయితే సీతాదేవి లోపల నుంచి భిక్ష తీసుకొచ్చి గీత దాటడానికి సందేహించి అక్కడే ఉండిపోయింది. రావణుడు లక్ష్మణ రేఖని దాటలేడు. అయితే ఇలా గీత దాటి రాకుండా లోపలే ఉండడం అన్నది తనని అవమానించడమే అని ఆ వృద్ధ సన్యాసి అనడంతో సీతమ్మ అతిథిని గౌరవించాలనే ఉద్దేశంతో తన గీత దాటి భిక్షని అందించబోయింది. లక్ష్మణ రేఖ దాటిన క్షణం సన్యాసి వేషం ఒక్కసారిగా కరిగిపోయింది. ముందుకు వచ్చింది దశముఖుడైన రావణుడు. భయంతో సీతమ్మ వెనక్కి తగ్గింది. కానీ రావణుడు ఆమెను తాకలేదు. మాయాబలంతో ఆమె ఉన్న నేల భాగంతో సహా పుష్పక విమానంలోకి ఎత్తుకెళ్లాడు. ఆకాశంలో ప్రయాణిస్తూ ఉండగా సీతమ్మ రామ లక్ష్మణ అంటూ బిగ్గరగా విలపించింది. ఆ విలాపం విని ధర్మపక్షి జటాయువు వచ్చి రావణుడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఆకాశంలో భీకర యుద్ధం జరిగింది. కానీ వృద్ధుడైన జటాయువు రావణుడి బలానికి ఎదురులేక నేలపై పడిపోయాడు. పుష్పక విమానం ముందుకు సాగుతూ ఉండగా సీతమ్మ తన ఆభరణాలను అడవిలోకి జారవిడిచింది. అది ఒక సంకేతం, తన జాడను రాముడికి తెలియజేయడానికి. ఇది కేవలం సీత అపహరణమే కాదు, లంకా యుద్ధానికి ఆరంభం. రామలక్ష్మణులు తిరిగి ఆశ్రమానికి వచ్చారు. కానీ అక్కడ భయం గొలిపే నిశ్శబ్దం తప్ప సీతమ్మ ఎక్కడా కనిపించలేదు. ఆ శూన్యం రాముని గుండెల్లో ఆందోళన నింపింది. సీత సీత అంటూ అడవంతా గాలించాడు. కానీ వదిలిచ్చింది కేవలం అడవి గాలి మాత్రమే. కలత చెందిన రామునికి అక్కడ ఘర్షణ జరిగిన ఆనవాళ్లు కనిపించాయి. విరిగిన కొమ్మలో చెరిగిన పాదముద్రలు, అలాగే కొంచెం దూరంలో రక్తపు మడుగులో ప్రాణాలతో పోరాడుతున్న జటాయువు కనిపించాడు. తన చివరి శ్వాసతో జటాయువు చెప్పాడు, రావణుడు ఆ లంకాధిపతి సీతమ్మను అపహరించి దక్షిణాభిముఖంగా తీసుకువెళ్ళాడు. ఆ మాట విన్న రాముని హృదయం ముక్కలైంది. కానీ ఆ శోకమే రావణ సంహారానికి అగ్ని అయింది. అక్కడితో అన్వేషణ ప్రారంభమైంది. సీతమ్మ ఆచూకి రాముడికి చేరవేసే వరకు కూడా మృత్యువుతో పోరాడాడు జటాయువు. కన్నతండ్రిని కోల్పోయిన పుత్రుడిలా ఆ పక్షిరాజుకు రాముడి తండ్రిగా మారి అంతిమ సంస్కారం నిర్వహించాడు. అది కేవలం చితి కాదు, రావణ సంహారానికి రగిలిన తొలి అగ్ని. ముందుకు సాగుతున్న దారిలో కటికి చీకటిలా కబంధుడు ఎదురయ్యాడు. రాముడి బాణం ఆ రాక్షస దేహాన్ని ఛేదించగానే ఒక దివ్య తేజస్సు ఉద్భవించింది. రామ, ఋష్యముఖ పర్వతం నీ కోసం వేచి చూస్తుంది. అక్కడ నీకు సాయపడే మహావీరుడున్నాడు అని దివ్యపురుషుడు చెప్పిన మాటలు ఆ చీకటి అడవిలో ఒక వెలుగు రేఖలా మారాయి. పంపా సరోవరం ప్రకృతి పులకించే అందం, కానీ సీతమ్మ లేని ఆ అందం రాముడికి ఒక శిక్షలా తోచింది. ప్రతి పువ్వులోనూ ఆవిడ నవ్వును, ప్రతి కిరటంలోనూ ఆవిడ పిలుపును వెతుక్కుంటూ ఆ సూర్యవంశపు రాజు అనుభవించిన శోకం ఆ సరోవరాన్ని కన్నీటి కడలిగా మార్చింది. గాలి వేగంతో వాయుపుత్రుడు వచ్చాడు. బ్రాహ్మణ వైశ్యంలో అడుగుపెట్టి తన ప్రభువును గుర్తుపట్టిన మరుక్షణం ఆ పాదాల చెంత దాసుడై నిలిచాడు. రామాయణ గాథలో బలమైన మొలపు రామహానుమల కలయిక, ఇక యుద్ధం అనివార్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. వాయుపుత్రుని ఆగమనంతో రాముడికి సీతాన్వేషణకు కొత్త మార్గం లభించింది. భయం నిరాశలో ఉన్న వానరరాజు సుగ్రీవుడికి ధర్మాన్ని నిలబెట్టే రాముడికి అగ్నిసాక్షిగా మైత్రి కుదిరింది. ఒకరి బాధ ఇంకొకరికి ఆశ్రయంగా మారింది. అన్న వాలి చేతిలో రాజ్యం పోగొట్టుకుని భార్యకు దూరమై ఋష్యముఖ పర్వతంపై ప్రాణాల అరిచితులు పెట్టుకుని జీవిస్తున్న సుగ్రీవుడి దీనకాథ రాముడి హృదయాన్ని కదిలించింది. నీ భార్యను తెచ్చిస్తాను, నీకు రాజ్యాన్ని తిరిగిస్తాను అని రాముడు ఇచ్చిన అభయం ఆ చీకటి జీవితంలో వెలుగురేఖ అయ్యింది. అన్న వాలి అజేయుడని, అతడిని ఓడించడం అసాధ్యమని భయపడిన సుగ్రీవుడికి రాముడి పరాక్రమం చూపింది హస్తినాపురం. ఒకే బాణంతో 7 మహాసాల వృక్షాలను ఛేదించిన ఆ రాముడు విలువిద్య చూసి సుగ్రీవుడికి ధైర్యం వచ్చింది. వాలి మరణం, కిష్కింద సింహాసనం అన్నీ ఇప్పుడు రాముడి బాణంపైనే ఆధారపడి ఉన్నాయి. నేను కూడా ఈ సిరీస్ ద్వారా చాలా తెలుసుకుంటున్నాను. మీకు కూడా మొత్తం అందించడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.